ఐశ్వర్య రాయ్ ని వదిలేసి ఆ హీరోయిన్ ని రెండో పెళ్లి చేసుకో అంటూ అభిషేక్ బచ్చన్ ని టార్చర్ చేస్తున్న తన తల్లి. ఎందుకో తెలుసుకుందాం రండి. ఐశ్వర్య రాయ్ ని అభిషేక్ పెళ్లి చేసుకోవడం తన తల్లికి ఇష్టం లేదట. అయితే వివాహం జరిగిన కొత్తలో అందరూ బాగానే ఉన్నట్లు కనిపించినా ఆ తర్వాత మాత్రం గొడవలు స్టార్ట్ అయ్యాయట. దీంతో ఐశ్వర్య రాయ్ వేరే కాపురం పెడదామని కూడా చెప్పుకొచ్చినట్లు తెలుస్తుంది. కానీ అభిషేక్ బచ్చన్ మాత్రం ఆ నిర్ణయాన్ని తిప్పికొట్టారట. ఈ క్రమంలోనే అభిషేక్ బచ్చన్ ను తల్లి జయా బచ్చన్ కలిసి ఐశ్వర్య రాయ్ కి విడాకులు ఇప్పించి కరిష్మా కపూర్ ని పెళ్లి చేసుకోవాలని కండిషన్ పెట్టిందట. ఎందుకంటే ఐశ్వర్య రాయ్ కంటే ముందే కరిష్మా కపూర్ తో అభిషేక్ బచ్చన్ కు ఎంగేజ్మెంట్ జరిగి కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యింది. దీన్ని మనసులో పెట్టుకున్న అభిషేక్ బచ్చన్ వాళ్ళ తల్లి ఐశ్వర్య రాయ్ ని మొదటి నుంచే విమర్శిస్తూ వస్తుందట. ప్రస్తుతం ఫ్యామిలీలో గొడవలు రావడంతో తప్పకుండా ఐశ్వర్యకు విడాకులు ఇచ్చి కరిష్మా కపూర్ ని పెళ్లి చేసుకోవాలని కొడుకుపై ఒత్తిడి చేస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్ అయితే వినిపిస్తుంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇలాంటి బొచ్చెడు వీడియోల కోసం సబ్స్క్రైబ్